మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. 6 గ్యారెంటీ స్కీమ్లు అయితే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు ఆ సేవకులు. అయితే వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఆ నాయని రాజేందర్ రెడ్డి ఖచ్చితంగా ప్రచారం అయితే మంచిగా చేస్తున్నారని అయితే మనకు తెలుస్తోంది. తనకే టికెట్ వస్తుందని నాయని రాజేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో జీవితంలో మొదటిసారి నాకు అవకాశం ఇచ్చి కల్పిస్తున్నారని అయితే నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో వినయ్ భాస్కర్ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏమీ లేకపోయినా కావాలనే నా మీద వినయ్ భాస్కర్ అలాంటి ప్రలోభాలకు గురి చేస్తే మాటలు మాట్లాడుతున్నారు అని అయితే నాయనిరెడ్డి అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాలు అంటే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రము ప్రచార జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నాయని రాజేందర్ రెడ్డి అంటే తూర్పు వరంగల్ పశ్చిమ నుంచి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనపడుతుంది. మొత్తానికైతే నాయని రాజేందర్ రెడ్డి పైన కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన నేపథ్యం అయితే కనపడుతుంది. దానిపైన కూడా రాజేందర్ రెడ్డి వాళ్ళు స్పందించారు. అంటే ఏ విధంగా స్పందించారు, ఎవరు చేసిందని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అన్న చెప్పండి, ఇప్పుడు మొత్తానికైతే మీ మీద ఆరోపణలు అంటే సోషల్ మీడియా వైరల్ అయిన నేపథ్యం ఉంది, మీరు ఎట్లా స్పందిస్తారు దాన్ని? నేను చెప్పిన కదా, ఇది రాజేందర్ రెడ్డికి మంచి పేరు ఉన్నది, టికెట్ వచ్చేటట్టు ఉన్నది. అతని క్యారెక్టర్ని ఏ విధంగా అసాసినేట్ చేయాలి అంటే ఇది చేయాలి. నేను చెప్పిన కదా, ఒక్కరిని ముంచినా, ఒక్కరికి కబ్జా పెట్టినా, ఒక్కరికి రూపాయి అప్పు ఉన్నా, ఇంకేమైనా దాడులు చేసినా, ఇవి ఏవి చేసినా చేయకుండా క్లియర్గా ఉన్నాడు. కాబట్టి దీన్ని ఏం చేయాలి, దాని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఒక సోషల్ మీడియా ద్వారా కింద అనుచరులతోటి ఒక ప్రోపగండా చేయాలి. అంటే ఇది చేస్తూ పోతున్నంటే నా క్యారెక్టర్ ఇది చేస్తే ప్రజలలో తప్పు ఇది చేయవచ్చు సాంకేతాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ గతంలో పోస్టర్లు వేయటాలు ఎన్నో చేసిండ్రు. ఎన్నడూ కూడా ఓపిక పట్టిన ఇవాళ రేపు పొద్దుగాల 8 గంటలకు రండి, నేను తప్పు చేసినట్టు నేను తప్పు చేయలేని ప్రమాణం చేస్తా. మీరు 8 గంటలకు రండి, నేను తప్పు చేసినట్టు, నీకు డబ్బులు ఇచ్చినట్టు, నేను ఇది చేసినట్టు కనుక మీరు అంటే నేను రాజకీయం వదిలిపెడతా అని చెప్తాను. మరి ఇంతకంటే ఎక్కువ చేయాలి? ఇక రోజు రోజుకు నిద్ర లేని రాత్రులు గడిపిన ఈ దుర్మార్గ ప్రచారాలకు ఓకే నశించి ఒకసారి ప్రజలకు క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఫైనల్ ఇంకోసారి జవాబు ఉండదు దాని గురించి. అంటే గతంలో యూనివర్సిటీ భూములను పైన కానీ మొత్తానికైతే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కూడా అమ్మి అతను లబ్ధి పొందిందని చెప్పి కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎట్లా చూస్తారు ఆ వాక్యాలను? నేను ఇంతసేపు చెప్పింది తెలుగులనే, మీకు చెప్పింది తెలుగులనే. గుడికి రమ్మంటాను కదా, గుడికే రమ్మంటాను కదా. నేను తప్పు చేసినట్టయితే నాకు ఒక బిడ్డ కానీ నేను వస్తున్నా, మీరు మీ కుటుంబాన్ని తీసుకొని వచ్చి ప్రమాణం చేయి, ఇంకేం కావాలన్నా? ఒకవేళ మీరు ఇచ్చిన ప్రమాణాన్ని వాళ్ళు స్వీకరించకపోతే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దాన్ని స్వీకరించబోయినప్పుడు ఆ నిర్ణయం మీరు తీసుకోవాలి, మీడియా పెద్దలు, నేను కాదు కదా. నేను నా బిడ్డ మీద ప్రమాణం చేస్తే నేను వస్తున్నా పొద్దుగాల 8 గంటలకు, మీరు రావాలని నేను అడుగుతున్నా. రాకపోతే మీరు తప్పు ఒప్పుకున్నట్టా కాదా? ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతాను దాని గురించి. నాయని రాజేందర్ రెడ్డికి వరంగల్ పశ్చిమలో టికెట్ వస్తే బీఆర్ఎస్ కు వణుకు పుడుతుందని మీరు ఇవాళ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏ విధంగా? అది ఏ విధంగా ఏంటంటే, మేము మొదటికేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా ఉన్నప్పుడు చేసింది, లేకున్నా మాతో చాతనైంది చేసినాం. మేమేం కబ్జాలు పెట్టలే, మేము మందిని ముంచలే, మందిని దోపిడీ చేయలే, బ్లాక్ మెయిల్ చేయలే, ఇట్లాంటి ఏం చేయలే కదా. వీళ్ళ బాధితులు ఎంతమంది ఉన్నారు? పొద్దుగా లేస్తే వీరు కాదా బాధితులు? వెనుకనే ఉన్నారు. ఇక్కడ ఉద్యమకారులు ఎన్ని కేసులు పెట్టిండ్రు వీళ్ళ మీద? ఎందుకు వదిలిపెట్టి వచ్చిండ్రు? నీతోటి ఉద్యమ కాలంలో ఉన్న మిత్రులందరూ ఎక్కడ పోయినరు? నువ్వు చేసే ద్రోహాలకు, నువ్వు చేసే నీ యొక్క కుళ్ళు కుతంత్రాలకు అందరు పారిపోయింది. కాంగ్రెస్ తలపెట్టిన 6 గ్యారంటీ కార్డులు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న అక్కడ కూడా అమలు చేయలేదు, కానీ ఇక్కడ తెలంగాణలో అమలు చేస్తా ఉన్నారని చెప్తున్న ఒక బోకర్ ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దాన్ని ఆ వాక్యాలను ఎట్లా చూస్తారు, మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఓ పని చేయండి, ఈ ఎలక్షన్ల ముందా ఎలక్షన్ తర్వాత అయినా పర్వాలే, 2-3 బస్సులు పెడదాం, రమ్మనండి. ఆ కన్నుండి కబోదులు ఉంటారు కదా, తీసుకుపోయి కర్ణాటకలో చూపిస్తా. వీళ్ళు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడానికి ఒక సపరేట్ చెడ్డి గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిపూట కత్తెరలు పట్టుకొని కట్టలు పట్టుకొని తిరిగే చెడ్డి గ్యాంగ్ ఇది. మేము అంత క్లియర్ గతంలో ఆరోగ్యశ్రీ పెట్టినాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినాం, 4% రిజర్వేషన్ పెట్టినాం, ఉచిత కరెంటు పెట్టినాం. ఇవన్నీ మేము పెట్టినాయి కాదా, గ్యారెంటీ స్కీమ్లో పెట్టి ఇచ్చినాయి. ఇవాళ మేము ఇస్తాయనడానికే దానికి ప్రజల్లోకి వెళ్ళిందని ఉత్సవపడుకుంటా దానికి ఈ దుష్ప్రచారాలు మొదలు పెట్టిన వీళ్ళు గెలవరు.
80 నుంచి 85 సీట్లు రాబోతున్నాయి రాష్ట్రంలో. వీళ్ళకు నూకలు చెల్లినాయి దీంట్లో, కాబట్టే ఈ యొక్క దానికి ఒడిగడతాను. చివరిగా చెప్పండి, 37 జీవిత రాజకీయ జీవితంలో కూడా చివరిగా అనుకోవచ్చా మీకు టికెట్ ఆశించింది? తప్పకుండా వస్తున్నది, దాని గురించి మీకు ఎటువంటి ఆలోచన లేదు. ఒకటి చెప్పండి, పశ్చిమ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఒకటే చెప్పేది, ఇంతకుముందు కూడా చెప్పిన, మీరు మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఇళ్లకి వెళ్ళి బయటకు వచ్చి ఓట్లు వేయండి. మీకు నచ్చిన పార్టీకే వేయండి. మీకు ఏ పార్టీ, గత ప్రభుత్వం ఏం చేసింది ఏంటిది, ఈ ప్రభుత్వం ఏం చేసిందో వ్యత్యాసాన్ని వేరేసుకొని ఓటు వేయండి. ఓట్లు వేయకుండా ఇళ్లలో కూర్చుంటే మనం భవిష్యత్ తరాలకు చెందవలసిన వనరులు కానీ ఇంకేవే కానీ కోల్పోయే దాంట్లో మనం కూడా బాధ్యులమయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఓటింగ్ శాతాన్ని బయటకు వచ్చి కదిలి ఇచ్చేయాలని కోరుకుంటున్నా. హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి పుట్టిన పెరిగిన నియోజకవర్గానికి నాకు విజన్ ఉన్నది. నేను కొన్ని చెయ్యాలి అనుకున్నది, దాన్ని త్వరలో బయటికి రిలీజ్ చేస్తా. నేను ఏమేమి చేయాలనుకున్నాయి అనేది విన్నారా, వాటి ద్వారానే పోతా ముందుకు ప్రజలను అడుగుతున్నా. థ్యాంక్ యూ. మొత్తానికైతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అంటే స్లమ్ ఏరియా కావచ్చు, లేక మొత్తానికి నియోజకవర్గ ప్రజలకైతే మాత్రం రానున్నది టికెట్ నాకే వస్తుంది, నాకే మీరు అంటే ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే భద్రకాళి అమ్మ అంటే ప్రముఖ దేవాలయమైన భద్రకాళి అమ్మ గుడికాడికి రావాలి, సవాల్ చేస్తున్నా. నా పైన ఎవరైతే ఆరోపించిందో అక్కడ ఖచ్చితంగా నిరూపించాలి, లేకుంటే మాత్రం రాజకీయ సన్యాసి వారు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది